ప్రార్థిస్తున్నాము. నాయనా ప్రార్థన ఆలకించు రాజా. నాయనా మేమందరము ప్రార్థిస్తుండగా నీవు ఆలకించవేమి? నాయనా ఏమిటి ప్రభా తప్పు? దయతో క్షమించు నాయనా. నాయనా వాళ్ళ హృదయములో ఎంత ఘోరమైన పాపములతో కూడి ఉన్నదో గదా! దయతో ఆ వ్యక్తిని క్షమించు నాయనా. అయ్యా నా ప్రభువా యేసయ్యా, ఆ వ్యక్తులను ప్రేమించుము. నాయనా తప్పు చేసి క్షమించు నాయనా. నువ్వు రక్షకుడవు యేసయ్యా. థ్యాంక్ యూ మా ప్రభువా. నువ్వు నాయన నా ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా నీకే వందనములు స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు నాయన బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించిన దేవానికే స్తోత్రములయ్యా. నిన్నటి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా అందరం కలుసుకొని విశ్వసించే భాగ్యం ఇచ్చిన దేవానికే స్తోత్రములయ్యా. గ్రూప్ లో ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములు దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీ నామమున లేవనెత్తండి అయ్యా. మీరు మహిమ పొందండి దేవానికి స్తోత్రములయ్యా. నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపములను దయతో క్షమించి మీ రక్తంతో కడగండి అయ్యా. ఈ దినాన ప్రభ, ఈ పరిశుద్ధ దినాన ప్రభ, మీ బిడ్డలు ఇద్దరు నాయన వాక్యం చెప్పబోచుండగలైనా ఇద్దరు బిడ్డలు మీ రెక్కల కింద భద్రపరచండి. మీరు మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవుడా. వారి నోర్లు బాగుగా తెరవండి, సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నాయన నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకోండి నాయన. నీవే ఉండి మమ్మల్ని నడిపించండి, ఆ బిడ్డలు నడిపించండి, మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యంతో మా ఆత్మకు తృప్తి కలగ చేయండి దేవానికే స్తోత్రములయ్యా. ఈ జీవాహారం మాకు దయచేయమని బిడ్డలిద్దరిని మీరు స్వాధీనపరచుకొని మా ప్రాణాత్మ దేహంలో నీకే సమర్పించుకుంటాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరంతా బాగున్నారా? అందరూ మంచిగా సంతోషముగా ఆనందంగా యేసుక్రీస్తుని మనము కొలవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. 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 ఎవరు వాక్యము చదువున్నటువంటి వారు వచ్చిందా? వచ్చాను బ్రదర్. ఓకే. మొట్టమొదట దేవుని వాక్యము ఈ భక్తిహీనులు అనేటువంటి వారి గురించి కొన్ని విషయములను కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాము. మొట్టమొదట తీతు గ్రంథము 2:12-13. తీతు గ్రంథము 2వ అధ్యాయము 12-13. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి దురాశలను అవన్నీ విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము కొరకు
ఎదురు చూచుచు ఈ లోకములో ఈ లోకము స్వస్థ బుద్ధితోను ఆ స్వస్థ బుద్ధితోను నీతితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆమేన్ హల్లెలూయా. మనము దురాశలు విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మహాదేవుడు రక్షకుడైన ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో ఉండాలి. ఏముండాలి? స్వస్థ బుద్ధితో మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు స్వస్థ బుద్ధితో ఉండాలి. స్వబుద్ధితోను స్వస్థ బుద్ధితోను నీతితోను బ్రతుకుచుండవలెను. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే నీతితోను భక్తితోను స్వబుద్ధితోను మనం స్వస్థ బుద్ధితో, స్వబుద్ధి కాదు, స్వస్థ బుద్ధితో. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని మనము ఎలా ఉండాలి? భక్తితో ఉండాలి, నీతితో ఉండాలి, స్వబుద్ధి కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. కానీ అట్లా ఉండకుండా మనము దురాశలు కలిగి ఉంటే ఇహలోక సంబంధమైన దురాశలు కలిగిన వారు అలాగూ మనం ఉండకుండా ఉండాలి. ఎలాగూ సముద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవు. అలా ఉండాలి. ఆయనను మహిమపరచడానికి బతుకుతూ ఉండవలెను. మన నీతివంతులుగా లేకుండా, భక్తి అనేది మనం కలిగి ఉండకుండా, స్వబుద్ధి లేకుండా, ఒకవేళ మన ఇష్టం వచ్చినట్టుగా ఉన్నామంటే ఏం జరుగుతాయో గ్రహించాలి. ఆమేన్ హల్లెలూయా. కీర్తన 75, 7, 8, 9. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చేటువంటి వాడెవడు? దేవుడే. దేవుడు తీర్పు తీర్చాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఒకరిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, ఒకరిని హెచ్చించుతాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన దగ్గర తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే అధికారం ఉంది. తీర్పు తీర్చే అధికారం. ఒకరిని గొప్పోడిగా చేస్తాడు, ఒకటి తగ్గిస్తాడు. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. అందులో ద్రాక్షారసము పొంగుచున్నది. అందులోనే ద్రాక్షారసము పొంగుతున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. ఆయన దాని మీద భక్తిహీనులకు, భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. అవును. ఆమేన్ హల్లెలూయా. భక్తిహీనులకు అంతా మడ్డితో కూడా పీల్చి మృంగవలెను. ఆమేన్ హల్లెలూయా. చేతిలో ద్రాక్షారసం. కాబట్టి మనము యెహోవా చేతిలో ఏముందమ్మా? ఒక పాత్ర. కారణం ఏంటంటే దేవుడు యెహోవా దేవుడు తీర్పు తీర్చేవాడు. ఆయన తీర్పు తీర్చాడు. ఆయన ఒకరిని తగ్గించాలి అంటే తగ్గించగలడు,
కానీ హెచ్చించాలి. ఒకరిని హెచ్చించాలంటే పెద్దవాడిని గొప్ప వాడిగా హెచ్చించాలంటే ఆయన హెచ్చించగలడు. కాబట్టి మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. నేను నీతితోను భక్తితోను స్వస్థబుద్ధితోను, భక్తితోను, ఉండవలను నేను ఉండాలి. ఒకవేళ నీతితోను, నేను భక్తితోను. తప్పిపోయినట్టయితే, ఒకవేళ నేను నీతి విషయంలో, భక్తి విషయంలో, స్వల్భ విషయములో గనక నేను తప్పిపోయింటే నేను యెహోవా చేతిలో పాత్రలు ఉంది తాగాలి. దేవుడు చేతిలో ఏముందంటే పాత్ర ఉన్నది. తీర్చాడు. తీర్పు తీర్చాడు. అతని దాన్ని ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చించాడు. ఆమేన్. కాబట్టి మనము ఆయన చేతిలో తీర్పు తీర్చేటువంటి విధానం ఆయన దగ్గర ఉందనే సంగతిని గ్రహించాలి. ఆమేన్. ఆమేన్. ఇక కీర్తన 73:2 12 73 73 అధ్యాయము 12వ వచనము. చదువుతున్నాను బ్రదర్. 12, 11. 12 దేవుడు ఇట్లు తెలుసుకొనెను, ఇదిగో మహోన్నతునికి 12 బ్రదర్, ఇక్కడ 12 అనలేదు, 11 నుంచి కంటిన్యూ చదువుతున్నా. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొనిండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయము నాకు శిక్ష వచ్చుచున్నది. అదేనా బ్రదరు? ఇదిగో ఇట్టివారు 73:13 సిస్టర్. ఇదిగో ఇటివారు భక్తిహీనులు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారే నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకొందురు. ఆమేన్. వాడు ఎట్లా ఉన్నాడు? ఇట్టివాడు భక్తిగా ఉంటాడు, ధనవృద్ధి చేసుకుంటాడు. ఎల్లప్పుడూ నిశ్చింత గలవాడు, ధనవృద్ధి చేసుకొని. చెప్పండి, ధనవృద్ధి చేసుకుంటాడా? భక్తిహీనుడు అదే పని మీద ఉంటాడు. అది భక్తిహీనుడైనటువంటి వాడు ధనం వృద్ధి చేసుకుంటాడు. ధనం కావాలి, ధనం కావాలి, కొంచెం 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 పెంచుకుంటా ఉంటాడు. ఎవడాడు? భక్తిహీనుడు. బాగా డబ్బులు సంపాదించండి, మాకేమండి, మేము బ్రహ్మాండంగా ఉన్నామండి, దేవుని ఆశీర్వాదం బ్రహ్మాండంగా ఉన్నామండి, ఏం పర్లేదండి అని మాట్లాడుతుంటాడు. వాడు ధనవంతుడు, కానీ వాడు మాత్రం భక్తిహీనుడు. అది మర్చిపోకూడదు మీరు. దేవుని చేతిలో ఉన్న సామెతలు 3:33 వచనము. సామెతలు 3:33. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వచ్చును. అదే ఏమొస్తుందమ్మా? ఇంటి మీద ఆశీర్వాదం వస్తుందా? డబ్బులు బాగా సంపాదించుకున్నాడు కదా, సంపాదించుకున్నాడు కాబట్టి నా ఇంటి మీద ఆశీర్వాదం వచ్చిందండి అని చెప్పుకుంటే కుదిరిద్దా? కుదరదు. నేను చెప్పిన మాట అర్థమైందా? అర్థమైంది. వాడి ఇంటి మీద వాడు అనుకోవటము ఏమనుకుంటాడు?
అది ఆశీర్వాదం ఆశీర్వాదం నా ఇంటి మీద ఆశీర్వాదం వచ్చింది బ్రదర్. నాకు నా పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు బ్రదర్. బాగా డబ్బు బాగా సంపాదించుకున్నాను బ్రదర్. ధనవృద్ధి చేసుకున్నాను బ్రదర్. మా ఇంటి మీద కూడా ఆశీర్వాదము లాంటిది కలిగింది బ్రదర్. కాబట్టి జబ్బులు అనేది లేకుండా బ్రతుకుతానని అతను చెప్పవచ్చును ఏమో, కానీ భక్తిహీనులు చెప్పవచ్చు. బైబిల్ చెప్తుంది భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా యెహోవా శాపము శాపము వస్తుంది. జాగ్రత్త. ఎందుకంటే ఆయన మాట చెప్పాడంటే కరెక్ట్ గా జరిగితే ఒకవేళ వాళ్ళు జీవించినంత కాలము భక్తిహీనులైనటువంటి వారు బ్రహ్మాండంగా బ్రతుకుతారేమో. దేవుని దండము వారి మీద పడక లేదు. దేవుని దండము వారి మీద పడటం లేదు. పడటం లేదు. అందుకని వాడు అనుకుంటాడు నా ఇంటి మీద ఆశీర్వాదం వచ్చింది అని అనుకుంటాడేమో, కానీ భక్తిహీనుల ఇంటి మీద యెహోవా శాపము వస్తుంది, శాపము వచ్చును. ఆమేన్. హల్లెలూయా. సామెతలు 11:9. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తన పొరుగు వారికి నాశనము తెచ్చును. భక్తిహీనులు తన నోటి మాట మంచిది కాదు. జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట వాడు భక్తిహీనుడైనటువంటి వాడు ధనవృద్ధి చేసుకుంటున్నాడు. ధనవృద్ధి చేసుకుంటున్నాడు. తర్వాత ఏం చేశాడు? ఇంటి మీదకి శాపం వస్తుంది అతనికి. తన నోటి మాట చేత తన పొరుగు వారిని నాశనము తెప్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యూదా 1:4. దేవా యెహోవా. ఏలయనగా కొందరు రహస్యముగా మనలో చొరబడి కొందరు ఉండరు. కొందరు ఏమంటారు? వాళ్ళు రహస్యంగా మనలోనే. కొందరంటే ఎవరిలో? విశ్వాసులనే. కొంతమంది బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. హ్యాపీగా ఇంటి మీద మాత్రం శాపము వస్తుంది. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ మీద ఖచ్చితంగా వారు ఇంటి మీద యెహోవా శాపము వస్తుంది. కాబట్టి ఆ తర్వాత తమ నోటి మాట వాళ్ళు నోటితో మాట్లాడితే చాలు. వాళ్ళు నోటితో మాట్లాడితే చాలు పొరుగు వారు నాశనము పొందుతారు. జాగ్రత్త. కానీ అందుకని కొందరు అట్లాంటి వాళ్ళు విశ్వాసులే, పేరుకి కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. కొందరు రహస్యముగా మనలో చొరబడి ఉన్నారు. ఎవరు వచ్చారు? ఇట్లా శాపగ్రస్తులుగా ఉండే వాళ్ళంతా చిన్నంగా దూరారు. విశ్వాసంలోనే ఉన్నారు. కలిసిపోయి ఉన్నారు. వీళ్ళు పేరుకి భక్తిహీనులే, కానీ ఎట్లా వచ్చారు? రహస్యంగా వచ్చారు. రహస్యంగా దొరబడ్డారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమును దేవుని కృపను భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును
ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఆ గమనించండి, వాళ్ళు ఎట్లా వచ్చారు? బయట నుంచి వచ్చారు కదా, కొంతమంది నిజంగా కొంతమంది చొరబడ్డారు వచ్చారు, విశ్వాసం. ఆ, జొరబడ్డారు. వాళ్ళెవరు? వాళ్ళు భక్తిహీనులు. వాళ్ళు భక్తిహీనులై భక్తిహీనులై దేవుని కృపను భక్తిహీనులు. వాళ్ళు భక్తిహీనులు. కానీ ఏం చేశారు? మన దేవుని ప్రేమను, ఆ, ఒకటి కృపను, మన దేవుని కృపను కామాతురత, కామాతృత్వమునకు వినియోగపరచడము. దుర్వినియోగపరచుచు ఆ, తర్వాత పరచుచు మన అద్వితీయ దేవుడు మన నాథుడును అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఆయనను విసర్జిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. ఎవరు కూడా ఇలాంటి కామాతురత గాని, దుర్వినియోగము గాని ఇలాంటి వాటిని కొంచెము కూడా ఉండటానికి వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. 2వ తిమోతి 2:16 వచనము. 2 తిమోతి 2:16 అపవిత్రమైన మాటలకు అపవిత్రమైన మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు అట్టాటి మాటలు మాట్లాడేవాడు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. హల్లెలూయా. మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. కాబట్టి అపవిత్రమైన ఒట్టి మాటలు మనం మాట్లాడకూడదు. ఎంతవరకు అవసరమైందో అంతవరకు మాత్రమే మాట్లాడాలి. హల్లెలూయా. ఏ మాత్రము వ్యర్థమైన మనము పవిత్రమైన మొట్టి మాటలు మాట్లాడకూడదు. నీకెంతవరకు ప్రభా, నాయన నాకు కడుపులో బాగలేదు, నేను బాధపడుతున్నాను. రైట్, ఎంతవరకు చేయాలి? ప్రార్థన అంతవరకు మాత్రమే చేయాలి. అంతేకాని ఒట్టి మాటలు మాట్లాడకూడదు. ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. ఎవ్వరు, అటు స్త్రీలైనటువంటి వారు గాని, ఇటు పురుషులైనటువంటి వారు గాని, ఎవరైనా సరే మీరు అతిగా మాట్లాడకూడదు. ఇది దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి కదా. పొరపాటున తక్కువగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవటానికి వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా. 2వ పేతురు 3:7 వచనము. 2 పేతురు 3:7 అటువలనే 2 పేతురు ఆకాశమును 3:7 అయితే ఇప్పుడున్న ఆకాశమును నేను చదువుతున్నాను. ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనులకు తీర్పుకు, భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినముల వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ఏ దేవుని వాక్యమైతే ఉందో, మనకి దేవుడు వాక్యం అనుగ్రహించాడు. ఆ వాక్యము దేవుడు మనకిచ్చాడు. అయితే ఆ వాక్యము చదువుకొని మనం ఎట్లుండాలి? దురాశను విసర్జించి ఏమైనా సంబంధమైన దురాశను విసర్జించాలి. స్వస్థబుద్ధితో, నీతితోను, భక్తితోను బ్రతకవాలి. కాబట్టి ఆ వాక్యములో చెప్పబడిన ప్రకారంగా
మనము సురద్ధి, నీతి, భక్తి, స్వస్థ బుద్ధిని, నీతిని, భక్తిని శాంతి కలిగిన వారమై వాటన్ని కలిగి జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షత ఆమేన్. కొరకు హల్లెలూయా. బ్రతకాలి. కాబట్టి అది వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదే అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. అవును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యము ద్వారా నువ్వు జరిగించబడాలి. ఆమేన్. హల్లెలూయా. భద్రము చేయబడాలి. భద్రము చేయబడాలి. కాబట్టి పైన చెప్పబడినటువంటివన్నీ కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట భక్తి అయినటువంటి వాడు ఇంకా టైం అయిపోయింది కాబట్టి నోటికి కళ్ళెము యాకోబు 1:26లో చదవద్దాం అవుతలే. నోటికి గడ్డ నోటికి పెట్టుకో. కళ్ళెము వేసుకునే కళ్ళెము వేసుకోవాలి. ఆమేన్. యాకోబు 3:6 ఎవడైనాను నాకు నోటికి అమ్మా కళ్ళెము ఏమైపోయింది పెట్టుకొనక తల్లి వాళ్ళు నేను ఇష్టం వచ్చిన మాట్లాడను గుప్తంగా ముగిస్తాను. నోటికి కళ్ళెము, 3:6 నాలుక అగ్ని, తర్వాత లోక మాలిన్యములు 2 Peter 2:20. కాబట్టి ఇవన్నీ కూడా నోటి కళ్ళెము కూడా, నాలుక అగ్ని, ఇప్పుడు లోక మాలిన్యము, ఇవన్నీ కూడా ఎక్కడికి ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పు నాశనమును జరుగుదనమునకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే అందుకని వాక్యమును భద్రపరచబడి. మనము జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము ధనవృద్ధి చేసుకున్నాను, ధనము బ్రహ్మాండంగా సంపాదించుకున్నాను అనుకోవడానికి లేదు. నీ ఇంటి మీద శాపం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. శాపం ఇంటి మీద భక్తిహీనుల కాబట్టి నీ నోటి మాట ద్వారా పొరుగు వారికి నాశనం వస్తుంది. నాశనము తెప్పించాను. కొందరైతే ఏం చేశారంటే కొంతమంది రహస్యముగా చొరబడి వారు భక్తిహీనులు దేవుని యొక్క మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తున్నారు. కృపను కామాతృత్వమును కలిగి దుర్వినియోగం చేస్తూ ఆ దేవుని యొక్క మహిమను ఇది చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. హల్లెలూయా. మనమంతా కూడా మనము అదే వాక్యము ద్వారా రక్షించబడాలి. వాక్యము ద్వారా నీతివంతులుగా మనం ఉండాలి. భక్తివంతులుగా ఉండాలి. మనము నీతి పరిశుద్ధ వాక్యము మనము వాక్యానుసారంగా మనము జీవించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అందరికీ ఇస్తాడు. దేవుని ఆమెను కొత్త మరుషాల కురియమి కునమన కరియరా కరిషాలబా నికోన సబా షుల్కొరిది బీషాల నోదబి కాల బరషవ హరి బీషాల. నా కుమారుడా నీకే వాక్యము చెప్పి తిని కదా నీవు గ్రహించుకొని జాగ్రత్తగా జీవించుము. కోల వరషాల యా తండ్రి నాయన ప్రభువ ప్రతి వాడిని ఆశీర్వదించుము నాయన. కాపాడు నాయన. మేము మా ప్రభువా మేము ఈ లోకము మాది కాదు. ఈ లోకములో ఉన్న ధనము మాది కాదు. కేవలము నీ కాళ్ళు పట్టుకొని బ్రతిని ఆడుకునే వారము. ఎందుకు నాయన ప్రభువా మేము ఏం బ్రతుకుతాము నాయన? ఏమొస్తాయి నాయన? సమస్తము చేయగలిగిన సమస్త దేవుడైన సర్వదేవుడైన సర్వ యొక్క మా దేవుడైన యేసువా నా ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా.